విజయవాడలో పండ్ల మార్కెట్ మామిడి పంటతో కలకల్లాడిపోతోంది. కార్బైడ్తో పండించిన మామిడి కావడంతో రంగు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కార్బైడ్ వాడకంతో పండించిన మామిడి రుచి ఉండదు, వగరుగానో పుల్లగానో ఉంటుంది. అవి తింటే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. అయితే పూర్తి పక్వానికి రాకుండానే రైతులు మామిడిని కోసి మార్కెట్కు తెస్తుంటే వాటిని పండించేందుకు మంచి రంగొచ్చేందుకు కార్బైడ్ను వాడేస్తున్నారు వర్తకులు. విజయవాడ మార్కెట్లో కార్బైడ్ మామిడి పళ్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. మామిడికాయలు సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా అందరూ కూడా సహజంగా ఏప్రిల్ మే నెలకు వచ్చేటప్పటికి పూర్తిగా మామిడి పళ్ళు అందరూ తినడానికి కూడా చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మామిడి పళ్ళు అనగానే పండు అంటే తీగ ఉండాలి, కానీ పుల్లగా ఉండే పండు తీగ మారాలి అంటే ఖచ్చితంగా ఒక చెట్టుకు మారడానికి చెట్టు దిగిన తర్వాత రెగ్యులర్గా నార్మల్ పద్ధతిలో పండించి మార్చడానికి డిఫరెన్స్ ఉంటుంది. అమ్మ, సహజంగా మీ కాలంలో అంటే ఇప్పుడు చూస్తే కనుక పండ్లు పండించాలి అని అంటే కనుక ముగ్గబెట్టడానికి ఈ గడ్డి ఇలాంటి వాటిల్లో పెట్టి ముగ్గబెట్టడం ఇలాంటివంతా ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే కార్బైడ్ వాడేస్తున్నారు. ఎలా ఉంటుంది దానికి దీనికి డిఫరెన్స్? కార్బైడ్ అయితే ఈ రంగు వస్తాయండి, ఏకిపోతే పచ్చిగానే ఉంటుంది, పండు బాగుంటుంది. కార్బైడ్ తొందరగా పండిపోతాయి కదా, దానివల్ల ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఏముండదు, బాగానే ఉంటుంది సార్. ఆరోగ్యానికి ఇబ్బంది ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు యాక్చువల్ గా. అందుకని బాగానే ఉంటున్నాయండి. కొన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారని చెప్పేసి చెప్తున్నారు. సార్, కార్బైడ్ తో అయితే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు, కానీ ఎక్కువ కార్బైడ్ వేసే పండించేస్తున్నారు. ఇబ్బందులు ఉంటాయి కదా? ఇబ్బందులు ఉంటాయి సార్. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? అదే ఇప్పుడు మామూలుగా అలా అయితే బాగానే ఉంటుంది చూడడానికి, కోసిన తర్వాత కొద్దిగా పులుపుగా అలా ఉంది సార్. డిఫరెన్స్ సో డిఫరెన్స్ ఉంటుంది కోసిన తర్వాత అని చెప్తున్నారు. మనం ఒకసారి ఒక పండు కోసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఒక పండు చూస్తే కనుక పండు ఇలా మనం కోసి చూద్దాం. ఇది ఒకసారి తినండి. ఎలా ఉంది? కొద్దిగా పర్లేదు, కొద్దిగా వగరుగా ఉంది. సో అయితే ఇంతకు ముందు పండించిన దానికి అంటే సహజంగా ఇంతకు ముందు అయితే రెగ్యులర్ గా గడ్డి అది వేసి పండించిన దానికి ఇప్పుడు ఇవన్నీ కార్బైడ్ తో పండించింది. డిఫరెన్స్ అంటే దానికి దీనికి రుచిలో ఎలాంటి తేడా? గడ్డిలో అయితే బాగా తీపిగా కాయ బాగుండేది. ఇప్పుడు అన్నారు కదా ఏంటి ఆరిపోయింది, దాదాగా కాయ పండితే బాగా పండుగ ఉంది, తర్వాత తింటుంటే వగరుగాను పుల్లగా ఉంది. చెప్పండి, సహజంగా మనం కాయలు పండించే పంటలు వస్తే అవి పండు అవ్వడానికి గడ్డి వేసి మొగ్గు పెడతారు సహజంగా. కార్బైడ్ వాడితే ఇబ్బంది కదా? కార్బైడ్ వాడలేదండి. గవర్నమెంట్ ఇచ్చిన ఎథిలిన్ ప్యాకెట్, గ్యాస్ ప్యాకెట్ అది ఇంత 3 ప్యాకెట్లు 4 ప్యాకెట్లు వేస్తే ఇంత మాత్రం వస్తుంది. కార్బైడ్ అయితే ఫుల్ కలర్ వస్తుంది, ఇంకా కలర్ వస్తుంది. ఇది ఇంకా రెడీ అవ్వలేదు, ఇస్తాను పై వరకే కలర్ స్టార్టింగ్ కాబట్టి పుల్లగా ఉన్నాయి. ఇంకొక 1 మంత్ దాటితే ఫుల్ స్వీట్ వస్తాయి. అంటే అవ్వకుండానే మార్కెట్ లో పెట్టేశారు. అవ్వకుండా మార్కెట్ లో పెట్టేస్తారంటే రైతులకి తెలుసుగా ఫాస్ట్ కల్చర్, ఎప్పుడు తిందామా, ఎప్పుడు కోద్దామా, ఎప్పుడు తిందామా. ఇది ఇంకా ముదరాలి, ఇంకా టైం పట్టింది దీని ఇంకా పెద్దది అవ్వడానికి. కానీ రైతులకి ఇప్పుడు మంచి గిట్టుబాట్లు వస్తాయి అని చెప్పి తర్వాత ఎలా మళ్ళీ ఇంత రేటు రాదని చెప్పి తొందరగా కోసేది తొందరగా పండబెట్టడం జరుగుతుంది. గిట్టుబాటు ధర రావట్లేదు, రేటు రావట్లేదు అని చెప్పని తొందరగా వాటిని తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి అమ్మేసుకోవడం కోసం చేస్తున్నటువంటి కారణాల వల్ల కూడా ఈ రకంగా వస్తున్నాయి. అయితే పళ్ళు మనకి అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నారు అని కనిపిస్తుంది తప్ప దానికి సంబంధించినటువంటి క్వాలిటీ కానీ ఆ టేస్ట్ కానీ అవి అయితే మాత్రం పట్టించుకుంటున్న పరిస్థితి అయితే లేదని అయితే మాత్రం ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. కార్బైడ్ వేసి పండించడం వల్ల ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఏదో చెప్పింది దాని ప్రకారం అవి వేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ కార్బైడ్ వేసి పండించడం వల్ల ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితులే